హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీఏఆర్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుంచి మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్ 1 అండ్ 2కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ముందుగా మనము జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి డీటెయిల్స్ గమనించినట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి బిఎస్ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ కానీ, ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ కానీ లేదా ఎంఎస్సి కానీ మనం చదువుకొని ఉండాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అగ్రికల్చర్ కెమికల్స్కి సంబంధించి లేదా బీఈ లేదా బీటెక్ చదువుకున్నా కానీ మనము ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మనకి గ్రాడ్యుయేషన్లో 55% మార్క్స్ అడుగుతున్నారు. అండ్ అలానే నీట్ కానీ గేట్ కానీ మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ శాలరీకి సంబంధించి మనం చూసినట్లయితే పర్ మంత్ మనకి 37,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి. అండ్ ఆ తర్వాత 42,000 పర్ మంత్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డ్యూరేషన్ వచ్చేటప్పటికి క్యాండిడేట్స్కి ఇక్కడ 1 ఇయర్ పాటు అయితే ఇనిషియల్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత రిక్వైర్మెంట్ని బట్టి మనకైతే మన వేకెన్సీ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ వేకెన్సీస్కి 28 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ వేకెన్సీస్కి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది 60% తోటి. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ లేదా కంప్యూటర్ సైన్స్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ మనం చదువుకున్నట్లయితే మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నా కానీ మనము ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ పర్ మంత్ మనకు శాలరీ 42,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్సిమం 45 ఇయర్స్. అండ్ అలానే యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి మనకి అదర్ ప్రాజెక్ట్కి మనం చూసినట్లయితే ఈ వేకెన్సీస్కి మనకి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా లైఫ్ సైన్స్ అనేది మనం చదువుకోని ఉండాల్సి ఉంటుంది. సో ఈ వేకెన్సీస్ అనేవి ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని నేను మెన్షన్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ టైటిల్ అనేది ఒకసారి మీరు గమనించండి. అండ్ ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 2కి సంబంధించి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి 42,000 పర్ మంత్ అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మినిమం ఏజ్ 21 అండ్ మ్యాక్సిమం 45 ఇయర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అదే క్యాడర్లో మనకి వేరే ప్రాజెక్ట్స్కి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నా లేదా బీఎస్సీ హార్టికల్చర్ చదువుకున్నా లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ చదువుకున్నా మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్కి మనకి 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి మనకి ఇక్కడ వేరే అదర్ ప్రాజెక్ట్కి మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా స్టాటిస్టిక్స్ లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లేదా ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ సైన్స్ మనం చదువుకున్నట్లయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ పర్ మంత్ 30,000 రూపీస్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం ఏజ్ 21 అండ్ మ్యాక్సిమం 45. అండ్ వేరొక ప్రాజెక్ట్కి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా లైఫ్ సైన్స్ చదువుకున్నట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మినిమం ఏజ్ 21 అండ్ మ్యాక్సిమం 45 ఇయర్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వేకెన్సీస్కి మనము ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫార్మేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మనం జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్ట్ చేసి అటాచ్ చేసి మనమైతే పోస్ట్ ద్వారాగా మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎన్వలప్ పైన మనం ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అండ్ సీరియల్ నెంబర్ అనేది రాసి మనమైతే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం గమనించినట్లయితే ద డైరెక్టర్ ఐసీఏఆర్ సిటిఆర్ఐ రాజమండ్రి 533105 ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలో ఇక్కడైతే లిస్ట్ మెన్షన్ చేశారు.
ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఈ లిస్ట్ అనేది మీకు అప్లై చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ అలానే ఈ అప్లికేషన్స్ అనేవి మనము స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ, లేదా డైరెక్ట్గా మనము ఆఫీస్ దగ్గరికి అయినా కానీ మనం వెళ్ళి మన అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు. సో 27th of September 2024 లోపు అయితే మనము ఈ అప్లికేషన్స్ అనేవి ఆఫీస్కి రీచ్ అయ్యే విధంగా మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది. సో మనం షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ కేస్ మనము షార్ట్ లిస్ట్ అయితే మన ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.